స్క్రీన్ ఓకేనా? ఓకే. ఓకే, వెల్కమ్ టు అవర్ క్లాస్ చిన్మయి అండ్ ఎవ్రీవన్. మనసిత్, శ్రీతన్, ఇంకా ఒక అక్క వచ్చింది, తను వెళ్ళిపోయింది మళ్ళీ. సరే, వి షాల్ రికార్డ్ దట్. టుడే ఇస్ డే 8 ఆఫ్ అవర్ క్లాస్. మన ఫస్ట్ చాప్టర్ లో ఉన్నాము. మన చాప్టర్ పేరు అర్జున విషాద యోగం. ఓకే, ఇందులో మనం 36th శ్లోక నుంచి 40th శ్లోక వరకు ఇవాళ చెప్పుకుందాం. ఓకే. ఆ, కనిపించట్లేదు, నీది పక్కకు రావట్లేదు. నేను మళ్ళీ ఒకసారి స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే. ఓకే, టుడే ఇస్ డే 8 ఆఫ్ అవర్ క్లాస్. మన చాప్టర్ పేరు అర్జున విషాద యోగం, ఫస్ట్ చాప్టర్. అండ్ వీఆర్ ఇన్ 36th శ్లోక టు 40th శ్లోక టుడే. అండ్ లెట్ స్టార్ట్ అవర్ క్లాస్ విత్ కృష్ణాష్టకం. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హరణూపుర శోభితం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననం విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీముత సన్నిభం యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానం కుచద్వంద కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ హ్యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. So our Bhagavad Gita is divided into 3 parts: Karma Yoga, Bhakti Yoga and Gnana Yoga. మనం ఇప్పుడు కర్మయోగాలో ఉన్నాము. సో దిస్ ఈస్ గురు డైనెస్టీ. సో గురు డైనెస్టీ టు పాండు, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా. సో పాండురాజు ధృతరాష్ట్రుడు నుంచి కౌరవాసు, పాండురాజు నుంచి పాండవాసు వస్తారు అనమాట. సో అర్జునుడికి అభిమన్యుడు అండ్ పాండవులందరికీ ప్రతివింధ్య, సుతసోమ, కృతకీర్తి, శతానిక, శృతకర్మ. ఓకే, అభిమన్యుడు వాళ్ళ అర్జునుడు వాళ్ళ కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుడు వాళ్ళ కుమారుడు పరీక్షిత్తుడు, పరీక్షిత్తుడు వాళ్ళ కుమారుడు జనమేజయుడు. ఓకే, ఇవాళ మన స్టోరీలో జనమేజయుడు గురించి మనం చెప్పుకుందాం. సో సర్పయాగం, జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. మొన్న నేను చెప్పాను కదా ఒక స్టోరీ, చెప్పానా? జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. ఇంట్రొడక్షన్ క్లాస్ లో అక్కడ విశ్వామిత్రుడు వాళ్ళ ఫాలోవర్ వైశంపాయనుడు మొత్తం మహాభారతం కథలన్నీ చెప్తున్నాడు కదా అందరికి. అక్కడ సర్పయాగం చేసే దగ్గర చెప్తాడని చెప్పాను కదా. ఆ ఆ సర్పయాగం చేసేది జనమేజయుడు. ఆ జనమేజయుడు సర్పయాగం ఎందుకు చేశాడని ఈరోజు మనకి స్టోరీ. ఓకేనా? సో వీళ్ళందరూ పాండవ పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యుడు పుత్రుడు పరీక్షిత్తుడు. పరీక్షిత్తుడికి 4 కొడుకులు ఉంటారన్నమాట, 4 కుమారులు పరీక్షిత్తుడికి.
జనమేజయుడు పెద్దవాడు అందులో. జనమేజయుడు తర్వాత శృతసేన, ఉగ్రసేనుడు, భీమసేనుడు. ఈ వీళ్ళు 4 మెంబర్స్ పరీక్షితుడి వాళ్ళ కుమారులు అన్నమాట. పరీక్షితుడు తర్వాత హస్తినాపుర సింహాసనానికి ఎవరు రాజు అవుతారు? పరీక్షితుల కుమారుల్లో పెద్దవాడైన జనమేజయుడే రాజు అవుతాడు కదా. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ కదా. అయితే జనమేజయుడు ఒక రోజు రాజ్యంలో అందరూ ప్రజలు బాగుండాలి నా రాజ్యంలో, ఎలాంటి సమస్య వచ్చినా మనం సాల్వ్ చేద్దాము అని అనుకొని ఉంటాడనమాట. ఈ జనమేజయుడు చేసే రా కింగ్డమ్ లో వీళ్ళ బ్రదర్స్ శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు కూడా అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. అందరూ కలిసి ఉంటారు. ఒక రోజు ఆ జనమేజయుడు వాళ్ళ రాజ్యంలో ఉన్న సామంత రాజులు, ఆ సామంత రాజ్యంలో ఉన్న రాజులతోని మీటింగ్ పెడతారనమాట. ఆ మీటింగ్ కి ఆ ఉగ్ర ఆ, ఉదంకుడు అనే ఒక ముని కూడా వస్తాడు. ఆ మీటింగ్ కి రాజుతో మాట్లాడాలి, నేను జనమేజయుడితో మాట్లాడాలనే ఉద్దేశంతో వస్తాడనమాట. అతను రాగానే ఈ జనమేజయుడు ఉదంకుడిని వెల్కమ్ చెప్తాడు. వెల్కమ్ చెప్పి మన సమావేశానికి ఆ, తీసుకొస్తారనమాట వెల్కమ్ చెప్పి. అప్పుడు ఉదంకుడు చెప్తాడు, జనమేజయుడు వాళ్ళ ఫాదర్ పరీక్షిత్ మహారాజు ఉన్నాడు కదా, పరీక్షిత్ మహారాజుని ఒక స్నేక్ చంపేస్తుంది అనమాట. ఇలా ఉంటది ఆ స్నేక్, తక్షకుడు, స్నేక్ కింగ్. సో చంపేస్తుంది అనమాట, కాటేసి చంపేస్తుంది అనమాట. సో అలా తక్షకుడి వల్ల పరీక్షిత్ మహారాజు చనిపోతారు. అది కానీ అందుకని తక్షకుడు మీరు కూడా బాడేమా. రాయడం. మహాభారతంలో అర్జున్ని చంపడానికి కర్ణుడు వేస్తారు కదా మా బాణం. అవును, బాణం వేస్తాడు. అవును, అవును. యా. అట్లా స్ట్రైట్ గా వెళ్ళే వాళ్ళ సైనికులే వాళ్ళు చంపుకున్నాము. అవును. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? రథంని ఒకవైపు వంచేస్తాడు. అప్పుడు అర్జునుడు తప్పించుకుంటాడు కదా. సో బ్యాక్ టు ద స్టోరీ. సో తక్షకుడు చంపడం వల్ల పరీక్షితుడు కాటవేయడం వల్ల పరీక్షితుడు చనిపోతాడు అని చెప్తాడు అనమాట. అప్పుడు మనం తక్షకుడు ఆ తప్పు చేశాడు, తక్షకుడిని మనం అసలుకి దుష్టుడు, అతన్ని మనం ఆ అసలు భరించకూడదు. తక్షకుడు వల్ల మీ తండ్రి గారు పరీక్షితుడు చనిపోయారు కాబట్టి మనము ఆ సర్పయాగం జరిపించి అన్ని స్నేక్స్ ని చంపేసేయాలి మనము. మన పవర్ ఏంటో మనం చూపించుకోవాలి, దుష్టులను మనం అలా స్పేర్ చేయకూడదు అని చెప్పి ఆ చెప్తాడనమాట. ఎవరు? ఉదంకుడు. ఉదంకుడు కూడా ముని అన్నమాట, అతను సేజ్. సో ఆ, అప్పుడు ఉమ్, ఇప్పుడు జనమేజయుడు ఉన్నాడు కదా, జనమేజయుడికి డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు ఎందుకు చంపేసిండు తక్షకుడు అసలు పరీక్షిత్ మహారాజుని అనేది డౌట్ వస్తుంది. అడుగుతాడు అప్పుడు ఉదంకుడిని, అసలు ఎందుకు చంపేశాడు మా తండ్రి గారిని అని అడిగితే అప్పుడు ఉదంకుడు ఏం చెప్తాడంటే, ఒక రోజు పరీక్షిత్ మహారాజు వేటకని చెప్పి అడవికి వెళ్తాడు అన్నట్టు. అక్కడ అన్ని యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ ని చంపేసేటప్పుడు ఒక యానిమల్ ని వెంటబడి చంపేటప్పుడు ఆ యానిమల్ తన ప్రాణాలను ఇట్లా రక్షించుకోవడానికి పరిగెత్తుతుంటే అక్కడ అడవిలో అన్ని రాళ్ళు, చెట్లు, పుట్టలు అవన్నీ ఉంటాయి కదా. దానివల్ల దానికి చాలా ఇలా దెబ్బలు తగిలేసి, బాణాల వల్ల దెబ్బలు తగిలి ఆ ప్రాణ భయంతో పరిగెత్తుతుంటది అనమాట. ఫాస్ట్ గా పరిగెత్తేసరికి పరీక్షితుడికి కనిపించకుండా ఎక్కడికో దూరం వెళ్ళిపోతుంది. సో చుట్టుపక్కల అంతా వెతుకుతాడు అన్నట్టు పరీక్షితుడు, ఎక్కడ కనిపించదు. కనిపించకపోయేసరికి ఏం చేస్తాడు, ఇంకా అలాగే వెతుకుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది అన్నమాట. ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారని చెప్పి ఆశ్రమంకి వెళ్ళి అడిగితే, ఆశ్రమంలో శు ఆ, శమీకుడు శమీకుడు అనే ఆ, ముని ఉంటాడు అనమాట ఆశ్రమంలో. శమీకుడు అనే ముని కూర్చొని తన తపస్సు ఉంటాడు అనమాట, తపస్సులో ఉంటాడు ఆ ముని. వెళ్ళి డైరెక్ట్ గా పరీక్షిత్ మహారాజు శమీకుడిని అడుగుతాడు, ఇక్కడ ఇక్కడ
మునివర్య, ఇక్కడ ఏదైనా జంతువు వచ్చిందా, నేను సంహరిస్తున్నాను, మీకు ఏమైనా కనిపించిందా, ఏమైనా దాని ఆనవాళ్ళు ఏమైనా మీకు కనిపించాయా అని అడిగితే అప్పుడు శమీకుడు ఏం ఆన్సర్ ఇవ్వడు అనమాట, సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే తపస్సు సమాధిలో ఉంటాడు కదా, అందుకని. ఇవ్వకపోయేసరికి మహారాజు కదా, మహారాజు అయ్యేటప్పటికి నేను అడిగితే నువ్వు సమాధానం ఇవ్వకుండా ఉంటావా అని కోపం వచ్చేస్తుంది మహారాజుకి. కోపం వచ్చేసి శపిచ్చేస్తాడు. సారీ, శపించడం కాదు. ఆ ఒక పాము చనిపోయిన పాము అక్కడ ఉంటే తీసుకొచ్చి మెడ చుట్టూ వేసేస్తాడు అనమాట, తపస్సులో ఉన్న అతనికి. అతను అది కూడా గమనించుకోకుండా తపస్సు ధ్యానంలోనే అలా ఉండిపోతారు. దాని తర్వాత శమీకుడు వాళ్ళ కూతురు, సారీ, కుమారుడు శృంగి అక్కడికి వచ్చి చూస్తాడు. చూసేసరికి వాళ్ళ తండ్రి ధ్యానంలో ఉంటాడు అండ్ మెడలో పాము ఉంటుంది కదా, చనిపోయిన పాము ఉంటుంది కదా. ఇలా ఎవరు చేశారు అని చెప్పి శృంగి అంతా తెలుసుకొని దీనికి కారణమైన పరీక్షిత్ మహారాజుని శపిచ్చేస్తాడు అనమాట. ఒక చనిపోయిన పాముని నా తండ్రి మెడలో వేస్తావా, అయితే నిన్ను కూడా ఒక పాము కరిస్తే చని ఒక 6 డేస్ 7 డేస్ లోపు నిన్ను తక్షకుడు చంపేయాలి, తక్షకుడు కాటు వల్ల నువ్వు చనిపోవాలని శపించేస్తాడు అనమాట. ఎవరు? శృంగి. ఎవరిని? పరీక్షిత్ మహారాజుని. ఎందుకు? శమీకుడి మెడలో చనిపోయిన పాము వేయడం వల్ల. శృంగి ఎవరు? శమీకుడి వాళ్ళ కుమారుడు. సో ఇప్పుడు తక్షకుడు ఏం చేస్తాడు నెక్స్ట్? ఆ అయితే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. శృంగి ఆ, శపించిన తర్వాత ధ్యానంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదంతా శమీకుడు తెలుసుకుంటాడు అనమాట. శాపం పెట్టడము, ఇలా జరగడము, శాపం పెట్టడం ఇదంతా తెలుసుకుని వాళ్ళ వాళ్ళ శిష్యుల నుంచి ఒకళ్ళకి ఈ విషయం అంతా చెప్పి పరీక్షిత్ మహారాజ్ దగ్గరికి పంపిస్తాడు అనమాట. వెళ్ళి అక్కడ మహారాజుకి ఈ విషయం చెప్పు, నీకు శాపం ఇచ్చారు సమీకుడు వాళ్ళ కుమారుడు శృంగి, ఆ శాప విమోచనం జరగడానికి ఏదైనా ఒక దారి వెతుక్కోండి అని చెప్పి పంపించేస్తారు అనమాట. ఎందుకంటే మహారాజు ఒక పాము కాటు వల్ల చనిపోవడం అంటే మహారాజుకి అప్రతిష్ట కదా, అందుకని పంపిస్తే అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏం చేస్తాడు, ఒక ఒక స్తంభం లాంటి ఒక మందిరంని కట్టుకుంటాడు. ఆ మందిరం ఎలా ఉంటుందంటే దానిలోకి గాలి కూడా రాదన్నట్టు. ఇంకా ఒక 7 డేస్ మనం దానిలోనే ఉన్నాం అనుకో, ఏ పాము రాకుండా చూసుకుంటే ఆ 7 డేస్ దాటిపోతే శాప విమోచనం జరిగిపోద్ది అని చెప్పి అదే మందిరంలో 7 డేస్ ఉండాలని ట్రై చేస్తాడు అనమాట పరీక్షిత్ మహారాజు. ఆ మందిరంలో నుంచే రూలింగ్ చేస్తాడు. అన్ని పనులు చూసుకుంటాడు ఆ మందిరంలో నుంచే. తినడం ఆ మందిరంలో నుంచే, పడుకోవడం ఆ మందిరంలోనే అన్ని చేసుకుంటాడు అనమాట. అప్పుడు 6 డేస్ అలా గడిపేస్తాడు. డే బై డే, డే బై డే, డే బై డే, డే బై డే 6 డేస్ గడుస్తుంది. సో 7th డే ఏమవుతుందనంటే తక్షకుడు, ఇంకా 7th డే తక్షకుడు మన శృంగి అనే ముని కదా, శృంగి ముని ఆ మాట అన్నాడంటే ఆ తక్షకుడు ముని ఆ మాట అన్నాడు కదా, మనం అది నెరవేర్చాలనే ఆలోచనతోని తక్షకుడు హస్తినాపురం, అక్కడి నుంచి హస్తినాపురం వైపు అలా అడవిలో అలా ప్రయాణం చేస్తూ వెళ్తుంటాడు అనమాట. ఆ ప్రయాణం చేసే దారిలోనే అనే ముని కూడా అదే దారిలో ప్రయాణం చేస్తుంటాడు అనమాట. సో వీళ్ళిద్దరు కలుసుకుంటారు ఆ దారిలో. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. కశ్యపుడు మన పరీక్షిత్ మహారాజును కాపాడడానికి వచ్చాడని చెప్పి తెలుసుకుంటాడు. ఎవరు? మన తక్షకుడు తెలుసుకుని ఏమంటాడంటే, నేను కాటు వేస్తే ఎవరైనా చనిపోవాల్సిందే. అది ఆ విరుగుడు దానికి విరుగుడు ఇవ్వడం ఎవ్వరి తరం కాదు, ఎవరి వల్ల కాదు, ఇంకా చచ్చిపోవాల్సిందే అని చెప్పి తక్షకుడు అంటాడు. అప్పుడు కశ్యపుడు ఏమంటాడు, నాకు మంత్రసిద్ధి ఉంది, నా మంత్రం వల్ల నేను ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను, మహారాజుకి ఏం ప్రాబ్లం కాకుండా నేను చూసుకుంటానని చెప్పి కశ్యపుడు అంటాడు. సో సరే, మనం ఒక పోటీ పెట్టుకుందామా అని చెప్పి అనుకొని, ఇంకా వాళ్ళిద్దరు ఫారెస్ట్ లో కదా ట్రావెల్ చేసేది. సో ఒక 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 చెట్టు మీద మనం ప్రయోగం చేద్దామని చెప్పి ఆ చెట్టుని
తక్షకుడు చెట్టుని కాటేస్తాడనమాట. కాటేసేసరికి ఆ చెట్టు ఇలా మండిపోతుంది. మండిపోయి బూడిదైపోతుంది అనమాట చెట్టు. అయితే మండిపోతుందిరా, మండిపోయి చచ్చిపోతుంది చెట్టు. చెట్టు చచ్చిపోతుంది అనమాట. ఇంకా దానిలో లీవ్స్, ఫ్రూట్స్ ఇంకా ఏముండదు, దానిలో ప్రాణం కూడా ఉండదు. చచ్చిపోతుంది, డ్రై అయిపోతుంది చెట్టు. అయిపోయేసరికి అప్పుడు కశ్యపుడు ఏం చేస్తాడు, తన మంత్ర జపంతోని మంత్రాన్ని ప్రయోగించేసరికి ఆ చెట్టు పైన, ఆ చెట్టుకి మళ్ళీ లైఫ్ వస్తుంది. ఎలా అవుతుంది అంటే, చెట్టు ఇంతకు ముందున్న చెట్టు కంటే బెటర్ చెట్టు అవుతుంది అనమాట. దానికి మంచి లీవ్స్, మంచి ఫ్రూట్స్, మంచి బ్రాంచెస్, హెల్దీ ఫ్రూట్స్ అట్లా వచ్చేసరికి అప్పుడు తక్షకుడు చూసి వండర్ అయిపోయి షాక్ అయిపోతాడు అనమాట. అరే ఎందుకు ఇలా అయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు రాజుని చంపడం వీలు కాదు, ఇలా అయితే రాజు మళ్ళీ బ్రతుకుతాడు. సో మనం కశ్యపుడిని ఎలాగైనా వెనక్కి పంపించాలని చెప్పి డబ్బులు, నువ్వు చాలా మంచి పవర్ ఉంది నీకు అని చెప్పి డబ్బులు చూపించి ధనం ఇచ్చేసి కక్ష కశ్యపుడిని వెనక్కి పంపించేస్తాడు అనమాట. వెనక్కి పంపించేస్తే అప్పుడు తక్షకుడు హ్యాపీగా రాజు దగ్గరకు వచ్చి రాజుని చంపేసి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేసుకుంటాడు అనమాట తక్షకుడు. ఇప్పుడు తక్షకుడు ఏం చేస్తాడు, ఇంకా కష్టపడి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక తక్షకుడు ఏం చేస్తాడు, ఇంకా రాజ్యంలోకి వచ్చేసి రాజుకి ఇచ్చే ఫ్రూట్స్ ఉంటాయి కదా, రాజు తినడానికి పెట్టిన ఫ్రూట్స్ లో ఒక పురుగులాగా ఎంటర్ అవుతాడు అనమాట. చిన్న పురుగులాగా ఎంటర్ అయిపోయి రాజు మందిరంలోకి తీసుకెళ్లగానే ఆ ఫ్రూట్ లో నుంచి బయటకు వచ్చి, ఇగో ఇదిగో రాజు ఫ్రూట్ తింటుంటే ఆ ఫ్రూట్ లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ తక్షకుడు లాగే తన ఓన్ బాడీ వచ్చేస్తుంది అనమాట. తక్షకుడు లాగా అయిపోయి చంపేస్తాడు అనమాట. రాజుని, పరీక్షిత్ మహారాజుని చంపేసి వెళ్ళిపోతాడు అనమాట. సో తక్షకుడు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు కదా. ఇలా తప్పు చేయడం ఆ మన పరీక్షిత్ వాళ్ళ కుమారుడికి కూడా అసలు నచ్చదు. జనమేజయుడికి చాలా కోపం వచ్చేస్తుంది. జనమేజయుడికి ఇలా చేస్తాడా, తండ్రి చావు కారణం అవుతాడా అని చెప్పేసి జనమేజయుడు ఏం చేస్తాడు, ఆ, ఇంకా సర్పాల మీద మనము సాధించాలి, విన్ అవ్వాలి, మనం ఏ సర్పాన్ని బ్రతకనివ్వకుండా చేయాలి, అన్ని సర్పాలను చంపేయాలని చెప్పి సర్పయాగం జరిపిస్తారనమాట. నెక్స్ట్ స్టోరీ దీనికి కంటిన్యూషన్ రేపు చెప్తాను. ఓకే, ఇది ఆది పర్వంలో ఉంది, మహాభారతం ఆది పర్వంలో నుంచి తీసుకున్న స్టోరీ ఇది. 36th శ్లోక. తక్షకుడు కూడా వెళ్ళిపోతారమ్మా. తక్షకుడు చంపేసి వెళ్ళిపోతాడు. అవునా, సర్పయాగం చేసినప్పుడు తక్షకుడు అలా సర్పయాగంలో చనిపోతాడా లేకపోతే ఉంటాడమ్మా? అది రేపు చెప్తాను. విష్ణు లార్డ్ విష్ణుని హెల్ప్ అడుగుతాడు తక్షకుడు అప్పుడు. రేపు చెప్తాను స్టోరీ, ఓకేనా. తక్షకుడు కూడా పవర్ఫుల్ ఉంటాడు. సో ఫైట్ జరుగుతుంది తక్షకుడికి. సర్పయాగంలో చనిపోకుండా ఉండడానికి ఇంకా అతనికి కావాల్సిన పవర్స్ ని హెల్ప్ అడుగుతాడు అనమాట. సో రేపు చెప్తాను ఆ స్టోరీ, ఓకేనా. బాగుందా? ఓకే. ఎస్ మా. ఓకే. ఓకే, మనం ఇప్పుడు శ్లోకాస్ తెలుసుకుందాం, ఓకేనా. ఓకే, 36th శ్లోక. బుక్స్ ఓపెన్ ఉన్నాయా? పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ సబాంధవాన్ స్వజనం హి కథం హత్వా
సుఖిన శ్యామ మాధవ. ఒక్కసారి ఇప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ అయిపోతారా సేమ్ లింక్ తో? డిస్టర్బెన్స్ అవుతుంది మళ్ళీ. సేమ్ లింక్ తో మళ్ళీ కనెక్ట్ అవ్వండి.